ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. Areas lo kuda you should ensure that you do more number of verifications there. But lot of, I should really appreciate the police department and traffic department. They have done lot of good core work which is required for any intervention to take from our side. So deenni action point ga chesukovali. Any other point from anybody? మేజర్ నర్సరాపేట టౌన్కి వచ్చి మల్లం సెంటర్ ట్రాఫిక్ బాగా హెవీ మేడం. 4 రోడ్లు అప్రోచ్ రోడ్లు మనకు అక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా బిజినెస్ కాబట్టి కంప్లీట్గా మనకి ముందు ఎన్క్రోచ్మెంట్స్ అంటే వచ్చేది మేడం. రెండోది ఎక్కడ కూడా సెల్లర్స్ లేవు మేడం. అక్కడ 4 డైరెక్షన్లో సెల్లర్స్ లేవు మేడం. వచ్చిన పబ్లిక్ అంతా కూడా షాపుల ముందే బళ్ళు పెట్టుకొని అయిపోవడం వల్ల రోడ్ ఆక్యుపై చేసేసి మనకి ట్రాఫిక్ జామ్ అవుతుంది మేడం. అలాగే మనకి వెహికల్ మూవ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది మేడం. సార్ వచ్చాక మాకు దాంతో చేస్తే సుమారుగా మల్లం సెంటర్లో 80,000 నుంచి 85,000 వెహికల్స్ అక్కడ నుంచి వెళ్తున్నాయి మేడం. తర్వాత దానికి సంబంధించి మొత్తం మనకి 5 డైరెక్షన్లో వస్తున్నాయి మేడం మల్లం సెంటర్కి. వినుగోడ నుంచి కానీ, అలాగే సత్తెనపల్లి, గుంటూరు, పిడుగురాళ్ళ, చిలకలూరుపేట మేడం. మేము అది సర్వే చేసాం మేడం. మార్నింగ్ 7:30 నుంచి నైట్ 9:30 వరకు చేసాం మేడం. వరుసగా 4 రోజులు చేసాం మేడం సర్వే అనేది మా సిబ్బందితోని, అలాగే బయట కాలేజీ స్టూడెంట్స్తో చేసాం మేడం. చేస్తే సుమారుగా 80,000 నుంచి 85,000 వెహికల్స్ వస్తున్నాయి మేడం. అందులో మేజర్ వచ్చి 2 వీలర్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది మేడం, 60 నుంచి 65. అలాగే ఆటో రిక్షా వచ్చి 25%, 20 to 25. అలాగే లైట్ మోటార్ వెహికల్స్ వచ్చి 8 to 10%. బస్సెస్, గూడ్స్ కానీ మిస్లీనియస్ అంతా కలిపి 2 to 5% వచ్చాయి మేడం. అవంతా కూడా మల్లం సెంటర్ మీదగానే క్రాస్ అవుతున్నాయి మేడం. మేజర్ మనకి అక్కడ సమస్య వచ్చి ఎక్కడ కూడా బైపాస్ నుంచి పంపించడానికి అవకాశం లేదు మేడం. ఏ డైరెక్షన్ నుంచి మిగతా 3 డైరెక్షన్లోకి వెళ్ళాలన్నా మల్లం సెంటర్నే టచ్ చేయాలి మేడం. అది దానివల్ల ట్రాఫిక్ హెవీ అవుతుంది మేడం. మేము ఇక్కడ ఒక 5 సెంటర్లు పెట్టుకున్నాం మేడం. మేజర్ ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉందనేది. ఒకటి మల్లం సెంటర్ మేడం. ఆ మల్లం సెంటర్లో ఎక్కువ వెహికల్ లోడింగ్ అవడం వల్ల ఆ ట్రాఫిక్ హెవీగా అవుతుంది మేడం. అలాగే బియ్యం సెంటర్ మేడం. ఈ బియ్యం సెంటర్ వచ్చి మనకి మల్లం సెంటర్ నుంచి చిలకలూరుపేటకు వెళ్ళేటప్పుడు ఎక్స్ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఆ జంక్షన్ మేడం. వాస్తవంగా ఆ జంక్షన్ నుంచి మార్కెట్ మీదుగా పిడుగురాలకి ఒక ప్రపోజల్ రూట్ అయితే ఇందులో నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది మేడం. అది కానీ ఏమైనా అవకాశం ఉండి కొంచెం బాగు చేస్తే, అంటే ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి మేడం. ఆ ఎన్క్రోచ్మెంట్స్ తీస్తే 2 వీలర్స్ కానీ, అలాగే ఆటోలు కానీ ఆ బియ్యం సెంటర్ నుంచి మార్కెట్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ మీదుగా డైవర్షన్ చేయొచ్చు మేడం. అలా డైవర్షన్ చేస్తే మనకి మల్లం సెంటర్లో కొంతవరకు ట్రాఫిక్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది మేడం. నెక్స్ట్ స్లైడ్లో అది పిక్చర్ వైజ్ మేము పెట్టాం మేడం. అలాగే ఏపీఎస్ఆర్టీసీ దగ్గర కూడా కొంచెం అన్ఈవెన్ రోడ్డు ఉండటం వల్ల ఆటోలు వచ్చి రోడ్డు మీద ఆగుతున్నాయి మేడం. ఒకవైపు మేము బ్యారికేడింగ్ పెట్టాం కానీ రెండో వైపు కొంచెం హైట్గా ఉండటం వల్ల వాళ్ళు అక్కడ పోకుండా రోడ్డు మీద ఆపటం వల్ల అక్కడ మనకి కొంత ట్రాఫిక్ జామ్ అవడానికి అవకాశం ఉంది మేడం. అలాగే కోటా సెంటర్ వచ్చి అక్కడ మధ్యలో డివైడర్ దాటిన తర్వాత మహాలక్ష్మమ్మ చెట్టు ఉంది మేడం. ఆ చెట్టు దాటిన తర్వాత ఒక్కసారి నేర అవుతుంది మేడం. అక్కడ ఒక ప్రైవేటు కన్స్ట్రక్షన్ ఉంటుంది మేడం, రెసిడెన్షియల్ హౌస్. అది ఏమైనా అవకాశం ఉండి కొంచెం దాన్ని చేస్తే అక్కడ కొంచెం ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది మేడం. కోట సెంటర్ నుంచి సత్తెనపల్లి పోయే రూట్ మేడం. అది ఎంక్రోచ్మెంట్ అక్కడే కొంచెం మాకు ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది మేడం. అలాగే కోటా సెంటర్ నుంచి సత్తెనపల్లి రోడ్డు మేడం. కోటా సెంటర్ నుంచి గుంటూరు పోయే రోడ్డు మేడం. ఇది ఎక్కువగా మనకి పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అటు పిడుగురాల నుంచి కానీ, సత్తెనపల్లి నుంచి కానీ, గుంటూరు పోయేదానికి కానీ, లేకపోతే చిలకలూరుపేట పోయేదానికి కానీ, అలాగే వైస్ వెర్సా అటు నుంచి వచ్చే వెహికల్స్ ఈ రోడ్లోనే వెళ్ళాలి మేడం. అలా వెళ్ళేటప్పుడు కొంచెం ఆ గుంటూరు కోట సెంటర్ జంక్షన్లో కొంచెం నేర ఉంది మేడం. అది కూడా ఏమైనా అవకాశం ఉండి కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే మాకు అక్కడ కొంత ట్రాఫిక్ ఫ్రీ అనేది అవుతుంది మేడం. అది కూడా నెక్స్ట్ స్లైడ్లో వేసింది మేడం. ఇది ఓవరాల్గా 5 జంక్షన్ నుంచి మల్లం సెంటర్కి వచ్చే